విశాఖపట్నం ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా 32 మంది ఆత్మ బలిదానంతో, అనేక పోరాటాలతో, అనేక మంది రైతులు భూములు దానం చేయడం ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావడం జరిగింది. ప్రత్యక్షంగా 30,000 మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాన్ని కల్పించుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే ఆలోచనతో ఉంటే దీనికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ప్రజలు, కార్మికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే ఈ ఆందోళనలకు ఇదే కూటమి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడమే కాదు, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రంట్ లైన్లో ఉండి ఈ పోరాటాన్ని లీడ్ చేయడం ద్వారా విశాఖ ఉక్కును కాపాడుకోగలమని చెప్పాడు. మీకు 21 మంది ఎంపీలను ఇచ్చారు, ప్రజలు ఏం చేస్తున్నారని అడిగారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మరి మీకు ఈరోజు 21 మంది ఎంపీలను ఇవ్వలేదా? మీరు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లేరా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి ఏదైతే లేఖ రాశారో ఆ లేఖకి అనుగుణంగా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ పోరాటానికి ఫ్రంట్ లైన్లోకి వచ్చి నిల్చోవాలి. ఎంత సిగ్గుచేటంటే విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు లేవు. విశాఖ ఉక్కు పరిశ్రమను ముక్కలుగా చేసి ఈరోజు అమ్మేస్తున్నారు. కాంట్రాక్టర్ లేబర్స్ని తొలగిస్తూ ఉన్నారు. ఓ పక్క అనకాపల్లి దగ్గర మెటల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీలు వెళ్ళి ఉక్కు గనుల కోసం కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని రిక్వెస్ట్ చేస్తారు. ఇది సిగ్గుచేటైన అంశం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది తగదు కాదు. పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ప్రజలు నాకు ఓటేయలేదు కాబట్టే మేము పోరాడలేకపోయాం, నన్ను ఓటేసి గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి, ఉక్కు పరిశ్రమ కోసం నేను మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నువ్వు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యావు, మరి నీ నోరు ఏమైంది? ఎందుకు విశాఖ ఉక్కు కోసం మాట్లాడటం లేదు? విశాఖపట్నం వచ్చి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఆ ప్యాలెస్కి వెళ్ళి పర్యటన చేసి వచ్చేసావు తప్ప విశాఖ ఉక్కు పరిరక్షణ దగ్గరికి వెళ్ళి కనీసం ఒక మాట కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు కనుక ఈ ఉక్కు పరిశ్రమ కోసం మాట్లాడకపోతే, ఈ రాష్ట్రం తరఫున మాట్లాడకపోతే, పోట్లాడకపోతే ఈ రాష్ట్రంలో విద్యార్థులు, యువజనులు ఆ బాధ్యత తీసుకుంటారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని కూడా ముట్టడించకపోవడానికి మేము వెనకాడబోము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలి, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి విద్యార్థి సంఘాలుగా, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పాలని ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో బాగా వెనుకబడిన ప్రాంతాల్లో ఇటు బాపట్ల కానీ, లేదా పార్వతీపురం మన్యం జిల్లాలో కానీ, పాడేరు కానీ, మదనపల్లి కానీ, పల్నాడు కానీ, లేదా నంద్యాల కానీ, బాగా ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఇవి. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు రావడం వల్ల ఇక్కడ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డెవలప్ అయ్యి 300 బెడ్లతో మొత్తం అక్కడ ఉన్న పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందే అవకాశం ఇది. ఈ హాస్పిటల్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసి పేద ప్రజలకు వైద్యం అత్యంత ఖరీదైనగా చేయడమే కాక ఈ రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులుగా మారాలని కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల యొక్క ఆశలపైన నీళ్లు చల్లడం. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రైవేట్ పరం కనుక జరిగితే ఈ రాష్ట్రంలో వైద్య విద్య అనేది అత్యంత ఖర్చుతో కూడుకున్న విధంగా మారుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వ సంపదను, ప్రభుత్వ ఆస్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడం అనేది విడ్డూరంగా ఉంది. PPP అంటే ప్రభుత్వ ఆస్తిని అందరినీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, P4 అంటే చంద్రబాబు చెప్పిన P4 అంటే ఆస్తిని అంతటినీ వాళ్ళకి దారపోసాక వాళ్ళ దగ్గర అడుక్కుని ప్రజలు తినడం. ఇదే ఈ P3 P4 యొక్క అర్థం. ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు కనుక ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మారిస్తే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. మీరు అరెస్టులు చేశారు. కర్నూలు జిల్లాలో ఎస్ఎఫ్ఐ నాయకత్వం 12 మంది మీద కేసులు పెట్టారు. అయినా సరే మేము వెనక్కి తగ్గేది లేదు.
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను ఒక వేదిక మీదకి తీసుకొస్తాం, ప్రజలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తాం. అవసరమైతే ఎస్ఎఫ్ఐ ఈ కాలేజీలు కాపాడుకోవడం కోసం పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోరాడుతుందని చెప్పి మేము తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత చేగువేరా అని ప్రజల కోసం ఏనాడు పనిచేయలేదు. తన రాజకీయ అవసరాల కోసం రోజుకొకరితో కాపురం చేశాడు. చేగువేరా పేరు చెప్పి ఈరోజు చేగువేరా ఆశయాలకు ఆలోచనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు. మాట వస్తే సనాతన ధర్మం అంటాడు, తిరుపతి లడ్డూలో ఆవు పంది కొవ్వు కలిసిందన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? తిరుపతి లడ్డూలు సప్లై జరుగుతున్నాయి కదా, మరి మీరు దాని మీద ఎందుకు మాట్లాడటం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులకి యువతకి ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. 6,400 కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. ఈ రోజుకి పీజీ నోటిఫికేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. డిగ్రీ సెకండ్ కౌన్సిలింగ్ ఈ రోజుకి స్టార్ట్ అవ్వలేదు. ఎకనమిక్ ఇయర్ 3 నెలలు అవుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో కానీ, బీసీ సంక్షేమ హాస్టల్స్లో కానీ, లేదా ట్రైబల్ హాస్టల్స్లో కానీ మెస్ ఛార్జీలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు రోగాల బారిన పడి గత 4-5 రోజుల్లో పాచిపెంటలో ఒక అమ్మాయి, గారలో ఒక అమ్మాయి, శ్రీకాకుళం జిల్లా, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఒక అమ్మాయి, 3 అమ్మాయిలు ఈ 10 రోజుల కాలంలోనే వ్యాధులకు గురై చనిపోయారు. ఈ రోజుకి స్టిల్ విశాఖపట్నం కేజీహెచ్లో గుమ్మలక్ష్మీపురంలో చనిపోయిన అదే స్కూల్ నుంచి 2 అమ్మాయిలు హాస్పిటలైజ్ ఉన్నారు. ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిన్న మనం చూసాం ఆంధ్ర యూనివర్సిటీలో మణికంఠ అనే బీఎడ్ చదివే విద్యార్థి ఆక్సిజన్ లేక, కేవలం ఆక్సిజన్ లేక డిస్పెన్సరీలో ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఇవన్నీ అకారంగా జరిగిన చావులు కాదు, ప్రభుత్వ హత్యలు ఇవన్నీ. కాబట్టి వీటికి సమాధానం చెప్పలేక ఈరోజు రైతుల్లో అటువంటి సమస్య, యూరియా కానీ లేదా ఈ మధ్యకాలంలో చాలా సమస్యలు రైతులు ఎదుర్కొన్నారు. ధరలు లేక, ఉల్లిపాయలు, టమాటా పళ్ళు, ఈ మామిడి ఇవన్నీ ధరలు లేక ఎలాంటి ఇబ్బందులన్నీ ఈరోజు సమాధానం చెప్పలేక ప్రజల్ని డైవర్ట్ చేసుకోవడానికి, ప్రజల్ని డైవర్షన్లో మార్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మం అని హిందూ మతం పేరుతో యూత్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ఇదే సనాతన ముసుగులో ఆయన సినిమాలకి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఆయన సినిమాలు అత్యధిక ధరలతో టికెట్లను రేట్లు పెంచుకొని వ్యాపారం చేసుకోవడం అనేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏ రోజు ప్రజల కోసం మాట్లాడలేదు, ప్రజల కోసం పోట్లాడలేదు. కేవలం ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం, ఆయన ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాడు. మనం ఆయన పనిచేస్తున్నాను కూడా మన భ్రమ. అసెంబ్లీలో ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి మాట్లాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. ఇది ప్రజా బలంతో, ప్రజా ఓటుతో గెలిచిన ఆయన అసెంబ్లీకి పోవటం లేదు. ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ఇంకా అసెంబ్లీలో ఏముంటుంది? చంద్రబాబు నాయుడిని లోకేష్ చంద్రబాబు నాయుడు పొగడడం, లేదా ఇంకో మంత్రి చంద్రబాబు నాయుడు పొగడడం, స్పీకర్ రఘురామకృష్ణరాజు మీదకి ఎక్కితే ఇంకా డైరెక్టర్గా ఈ ముచ్చట్లు ఇవే తప్ప ఈయన ఆరోగ్య సీక్రెట్లు చెప్తాడు, ఈయన ఆయుర్వేద డాక్టర్ లాగా. ఇవన్నీ ప్రజలకేం ఉపయోగపడతాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ట్రంప్ టారిఫ్లు పెంచిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులు పూర్తిగా కుదేలైన పరిస్థితి. దానికోసం అసెంబ్లీలో చర్చ జరగాలి. ఈరోజు రైతులకి యూరియా అందలేదు. యూరియా అందకపోతే యూరియా ఉపయోగించకుండా సేంద్రీయ వ్యవసాయం చేయమని చెప్తున్నాడు. ఆల్రెడీ మీరు దోచుకు తినడానికి అలవాటు పడిన తర్వాత ఇప్పుడు ఆపమంది అలా, ఆ భూమి కూడా అంతే. ఇప్పుడు వరకు యూరియా వేసి పండించిన భూమిని సడన్గా యూరియా లేకుండా పండించమంటే రైతులకి గిట్టుబాటు ధర ఎలా అందేది? ఈరోజు పండించిన తర్వాత మీరు చేసిన న్యాయం ఏంటి? మిర్చి దగ్గర నుంచి, ఉల్లి దగ్గర నుంచి, టమోటో దగ్గర నుంచి, లేదా మామిడికాయల దగ్గర నుంచి దేనికి గిట్టుబాటు ధర లేదు. ఇవేవి అసెంబ్లీలో చర్చ జరగలేదు. ఈరోజు విద్యార్థులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు? యూనివర్సిటీల్లో దాదాపుగా 6,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి. దీనికోసం ఎవరు మాట్లాడరే? ఈరోజు టీచర్ పోస్టు 16,000 భర్తీ చేస్తామని చెప్పి మన సర్టిఫికేట్లు ఇచ్చారు. ఓకే, భర్తీ చేస్తారని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు మీరు మూశారు? ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 2,000 పాఠశాలలు మూశారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 9,000 పాఠశాలలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. దాదాపుగా 26,000 పోస్టులు ఈ రాష్ట్రంలో ఇంకా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నాయి. వీటి మీద అసెంబ్లీలో చర్చ జరగకుండా, వీటి మీద ప్రజా సమస్యలు ఏమాత్రం మాట్లాడకుండా ఈరోజు వాళ్ళు పొగుడుకోవడం, వాళ్ళు తిట్టుకోవడం, గత ప్రభుత్వం మీద నిందలేయడం, లేదా ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను ప్రచారం చేసుకునే వేదికగా అసెంబ్లీ మారింది. ఇది రాజ్యాంగానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ తీవ్రమైన మచ్చ. విశాఖ స్టీల్ ప్లాంటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో పన్నుల రూపంలో
ఎంతో ఆదాయాన్ని ఇచ్చింది. ప్రపంచంలోనే ఇది అత్యంత నాణ్యమైన స్టీల్ పరిశ్రమ. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాట ఫలితంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం 32 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటే చివరికి అది విశాఖలో పెట్టాలని ఆ ప్లాంట్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అనేక దశల పోరాటాలు, అనేక ప్రభుత్వాలు మారినా దాన్ని అభివృద్ధి దిశగా తీసుకొచ్చి ప్రపంచవ్యాప్త నాణ్యమైన స్టీల్గా అందించింది, ఎన్నో లాభాలు గడించిందని గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈరోజు ప్రభుత్వం దాన్ని కావాలని 34 విభాగాలు చేసి ఒక్కొక్క ముక్కని కాంట్రాక్టులకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లిఖితపూర్వకంగా గత ఎన్నికల్లో దీన్ని ప్రైవేటీకరించమని రాసిచ్చిన రిపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రాసిచ్చారు. బీజేపీ అప్పటి అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా వ్రాతపూర్వకంగా లేఖ ఇచ్చారు. కానీ ఈరోజు అధికారం వచ్చినాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని నాశనం చేయడానికి పూనుకుంటున్నారు. వాళ్ళ విధానం స్పష్టంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు విశాఖ వచ్చినప్పుడు మాది ప్రైవేటీకరణే మా పాలసీ, ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమనైనా మేము ప్రైవేటీకరిస్తామని స్పష్టంగా చెప్పారు. దీనికి భిన్నంగా ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, వివిధ రాజకీయ అభిప్రాయాలు కలిగిన అన్ని పార్టీలు కూడా దీన్ని ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తాం బట్టే ఇవాళ ఆమేత్రమైన ఆగింది. తక్షణమే ఇది ప్రైవేటీకరణ జరగట్లేదు. గతంలో జిందాల్కి ఇవ్వాలని ప్రయత్నించారు, ఆగింది. ఆదాని ప్రయత్నం చేశాడు, ఆగింది. ఇతర దేశాల కంపెనీలకు ఇవ్వడానికి చూశారు, టాటా వాళ్ళు కూడా చూశారు. అన్ని సందర్భాల్లో కూడా ప్రజల పోరాట ఫలితంగా, విశాఖ పరిరక్షణ పోరాట ఫలితంగా తాత్కాలికంగానైనా ఇది ఆగింది. ఇది పోరాట ఫలితమే. రాబోయే రోజులు ఈ పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారానే దాన్ని కాపాడుకోగలుగుతామని ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని ప్రజా సంఘాలు దీనికోసం ఒక పోరాట ఉద్యమాన్ని, కార్యక్రమాన్ని రూపొందించడానికి సమావేశమయ్యాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతోటి ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో 32 మంది బలిదానంతో సాధించుకున్నటువంటి ఫ్యాక్టరీ అది. ఫ్యాక్టరీ వచ్చినాటి నుంచి చిన్నచూపే చూడబడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు పెడితే 25 ఏళ్లలో 50,000 కోట్లు పన్నులు చెల్లించినటువంటి ఫ్యాక్టరీ. ఈ దేశంలో అన్ని ఉక్కు ఫ్యాక్టరీల కంటే ఉత్తమమైనటువంటి ఉక్కుని తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీగా పేరెన్నుతుంది. అటువంటి ఫ్యాక్టరీని ఈ బీజేపీ ప్రభుత్వం తన అనుయాయులకి కట్టబెట్టుకో చూస్తుంది. అందుకు అవసరమైనటువంటి ఎత్తుగడలంది వేస్తుంది. నష్టంలో ఉన్నది అని చెబుతూ ఉంది. ఏ కుక్కనైనా చెప్పాలంటే పిచ్చి కుక్క అని చెప్పమన్నారు. నష్టాల్లో ఉండడానికి కారణం ఈ ప్రభుత్వం. దేశంలో ప్రైవేట్ ఫ్యాక్టరీలతో సహా ఉక్కు ఫ్యాక్టరీలకి అన్నిటికీ మైనింగ్స్ ఉన్నాయి, సొంత మైనింగ్స్ ఉన్నాయి. కానీ విశాఖ ఉక్కుకి సొంత మైనింగ్ లేదు. సొంత మైనింగ్ ఏంటంటే 600 రూపాయలతోటి టన్ను ఖనిజం వస్తూ ఉంది. కానీ సొంత మైనింగ్ లేకపోవటాన 4-5 వేల రూపాయలు పెట్టి టన్ను కొనాల్సి వస్తుంది. నష్టాలు రాకుండా ఎట్లా ఉంటాయి? ఈ రోజున అన్ని ఫ్యాక్టరీలకి మైనింగ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం విశాఖ ఉక్కు మైనింగ్ ఇవ్వకుండా కావాలని నష్టాల పాలు చేసి, నష్టాల్లో ఉంది కాబట్టి అమ్మేస్తున్నామని చెప్పి తమ అనుయాయులకు కట్టబెట్టుకునేటువంటి విధానాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తలొగ్గి నడుస్తూ ఉంది. 5 సంవత్సరాలు బట్టి పోరాటం జరుగుతూ ఉంటే మేము ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పి ఊదరగొట్టారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్యాకేజీ వల్ల ₹1 కూడా వినియోగపడేది కాదు. ప్రైవేటు వాళ్ళకు అప్పు చెప్పాలంటే దానికి కొన్ని అప్పులు తీర్చాలి. అప్పులు తీర్చి అప్పు చెప్పాలి కాబట్టి ఆ అప్పుల్లో కొన్ని బ్యాంకుల అప్పులను తీర్చడానికి సంబంధించిన ప్యాకేజ్ అది. అంతే తప్ప ఫ్యాక్టరీ నడవటానికి, ఫ్యాక్టరీ లాభాల్లోకి రావడానికి అవసరమైనటువంటి ఉక్కు గనులు కేటాయించింది కాదు. అందువల్ల ఆ ఫ్యాక్టరీని కావాలని నష్టాల్లోకి నెట్టింది. కావాలని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికి 26,000 ఎకరాలు రైతులు చాలా చౌకగా ఇచ్చినటువంటి భూములు కలిగినటువంటి ఆ ఫ్యాక్టరీ, అధునాతనమైనటువంటి యంత్రాలు కలిగినటువంటి ఆ ఫ్యాక్టరీ, దాన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడంలో కుట్ర పన్నుతో ఉంది తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకటి కాదు. అందుకని ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవటం ఆంధ్రుల యొక్క బాధ్యత.
చారిత్రక పరిణామంలో పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెపుతూ ఉంటే నష్టాల్లో ఉందని చెబుతూ ఉంటే అందులో పాల్గొన్నటువంటి మాలాంటి వాళ్ళకి నేను యువజన ఉద్యమాల్లో ఉండి ఆ ఫ్యాక్టరీ ఉద్యమంలో పాల్గొన్నాను. ఆ ఫ్యాక్టరీ ఉద్యమంలో జరిగే ప్రారంభమైన రోజుల్లో 60లో విశాఖపట్నంలో ఉండి చదువుకున్నాను. ఆ తర్వాత యువజన సంఘాల్లో ఉండి ఇక్కడ ఆ ఉద్యమంలో పాల్గొన్నాను. ఆనాడు సమస్త ఆంధ్రప్రదేశ్లో పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతూ ఉంటే గుండె కలుక్కుమంటూ ఉంది. అందుకని తిరిగి ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవటానికి మరొక ఉద్యమం, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఆ కార్మికులు 4.5 సంవత్సరాలు జరుపుతున్నటువంటి పోరాటాన్ని నీరుగార్చడానికి కార్మికుల్ని రిటైర్మెంట్ ఇచ్చి బయటికి పంపిస్తూ రకరకాల పద్ధతుల్లో బయటికి పంపిస్తూ కాంట్రాక్టర్ల పద్ధతుల్లో కాంట్రాక్టర్లు కార్మికులను తీసుకొచ్చి పోటీకి పెట్టేటువంటి వ్యవస్థను రూపొందిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు కార్మికులతోటి పాటు విద్యార్థులతో పాటు రైతు సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటామని, విశాఖ ఉక్కుని కాపాడుకునే వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హామీ ఇస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గత 4.5 సంవత్సరాలుగా మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామని ప్రకటించినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది జరిగింది. ఎలక్షన్ టైంలో ఈ కూటమి ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చూస్తున్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారుగా 46 విభాగాలని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేందుకోసం టెండర్లను జారీ చేశారు. ఈ టెండర్లని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ టెండర్లు కనుక పాస్ అయినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముక్కలుగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు అందరూ మద్దతు కొట్టడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సదస్సు అన్నది జరుగుతూ ఉంది. ఈ సదస్సు ద్వారా అన్ని రాజకీయ పార్టీలు, ఏవైతే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటాన్ని నిర్వీర్యం చేయడం కోసం చేస్తున్న దుష్ప్రచారం తప్ప ఇంకోటి కాదు. మేము సాక్ష్యాధారాలతో చెప్తా ఉన్నాం. ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చినటువంటి స్టీల్ కార్యదర్శి గారు, గతంలో కాదు రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం వచ్చినటువంటి స్టీల్ సెక్రటరీ, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్ల అంటే కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు మెరుగైన పనితీరు కనపరుస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 35 సంవత్సరాలు యంత్రాలు పాతబడిపోయి మెయింటెనెన్స్ చేయకపోయినప్పుడు కూడా 18,000 ఉత్పత్తి తీయడం అన్నది చాలా గొప్ప అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇది ఎంప్లాయీస్గా మేము చెప్తున్నది కాదు. ఒకటి. రెండోది, ఈ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి, ఎంపీ భరత్ గారికి మేము చెప్పేది ఏంటంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక్కరోజు కూడా సమ్మె చేయకుండా పోరాటం చేయడం అన్నది చాలా గర్వించదగ్గ విషయం. ఈ కార్మికులు అన్న వాళ్ళు ఉత్పత్తికి ఆటంకం కలపకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడుపుతున్నారని చెప్పేసి పొగిడినటువంటి మనం చూసాం. ఈరోజు ఎందుకు మారుతోంది? ఎందుకు మారుతుందని అంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. దానికి మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇచ్చే క్రమంలో విశాఖకు ఆంధ్రులకు అని చెప్పేసి ఈ పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు రాకుండా చేయడం కోసం మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాం, సెయిల్ స్టీల్ ప్లాంట్లో చూసుకున్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు తక్కువగా ఉన్నారు. అక్కడ 1 టన్ను స్టీల్ ఉత్పత్తికి 2,000 మంది కార్మికులు ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 1,200 మాత్రమే ఉన్నారు. అంటే ఇంత తక్కువ మంది కార్మికులతో పనిచేస్తూ ఉంటే ఇంకా కార్మికులు పనిచేయడం లేదని, కార్మికులు వెళ్ళిపోతున్నారని చెప్పడం అనేది దుర్మార్గమైన చర్య తప్ప ఇంకోటి కాదు. అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే చర్య తీసుకొని మేము అడుగుతూ ఉన్నాం. మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేయకుండా బయటకు వెళ్ళిపోతున్నారంటే అది ఎవరు తప్పు? మేనేజ్మెంట్ తప్పు. కాబట్టి మేనేజ్మెంట్ చర్య తీసుకోండి. మేనేజ్మెంట్ కార్మికుల మీద చర్య తీసుకుంటుంది అన్న వాళ్ళు కట్టడి చేయడం కోసం. ఒకటి. రెండోది, పల్లా శ్రీనివాస్ గారు గుర్తింపు యూనియన్కి చీఫ్ ప్యాటర్న్గా ఉన్నారు. ట్రేడ్ యూనియన్ లీడర్ ఆయన. ట్రేడ్ యూనియన్కి చీఫ్ ప్యాటర్న్గా ఉన్నారు. ఆయన చెప్తున్న కార్మికులు ఎక్కువ రిక్రూట్ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఈరోజు సీఎండీగా ఉన్న ఎవరైతే ఉన్నారో ఆయన టైంలోనూ కదా. కాబట్టి ఆ రోజు ఏమో కార్మికులు లేరని చెప్పేసి ఈరోజు కార్మికులు ఎక్కువ ఉన్నారని చెప్పడం ఏంటంటే తప్పుదోవ పట్టించడం ఇంకోటి కాదు. ఒకటి. రెండో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ లేవు. భారతదేశంలో ఉన్నట్టు అన్ని స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్ లేకపోవడం వల్ల మేము 1 టన్ను ఐరన్ ఓర్ అన్నది 4,000, 6,000 మధ్యలో కొనుక్కుంటున్నాం బయట నుంచి. అదే వాళ్ళు తవ్వి తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి 1,500, 1,000 రూపాయలు కూడా అవడం లేదు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ కేటాయించి మేము అడుగుతూ ఉంటే లోకేష్ గారు ఏం చెప్తున్నారు, మేము మెట్టలకి మైన్స్ కేటాయించమని అడగలేదు, స్లర్రీ పైప్ లైన్ ఏమని అడుగుతున్నామని చెప్పి అంటున్నారు. అంటే ఎన్ఎండిసి నుంచి మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ వస్తూ ఉన్నాయి, ఐరన్ ఓర్ వస్తూ ఉంది.
మరి ఐరన్ ఓర్ అంతా తీసుకెళ్ళి మెట్టలకి ఇచ్చేస్తే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 10 సంవత్సరాల క్రితమే అక్కడ మెట్టలతో కాకుండా ఎన్ఎండిసి ఆధ్వర్యంలో పైప్ లైన్ వేయాలని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ పెట్టింది. మరి ఈరోజు మెట్టలకి ఆ ప్రాజెక్ట్ ఇచ్చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించాలని అడుగుతున్నాం. రెండోది. మూడోది ఏంటంటే ఈరోజు విద్యార్థి సంఘాలని, యువజన సంఘాలు మేము కోరేది ఏంటంటే భారతదేశ ప్రభుత్వం 2035 నాటికి 300 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని చెప్పేసి స్టీల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ఏదైతే ఉందో సెయిల్ 1,00,000 కోట్లతో ప్రణాళిక రూపొందించింది, విస్తరిస్తామని చెప్తా ఉంది. మొన్ననే మనం చూస్తున్నటువంటి విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్కి స్టీల్ మంత్రి గారు, ఆయన కర్ణాటకకు సంబంధించిన మంత్రి గారు దానికి 16,000 కోట్లు ఇచ్చారు. దాని కనీసం దాని కెపాసిటీ 1 మిలియన్ టన్ కూడా ఉండదు. మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులు విస్తరించడానికి అవకాశం ఉంది. అది కనుక విస్తరించినట్టయితే సుమారు 20 నుంచి 30 వేల మందికి అదనంగా ఇంకా ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా ఇంకొక 1,00,000 మందికి ఉపాధి కలుగుతుంది. రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, నిర్వాసితులకి, నిరుద్యోగులకి అందరికీ కూడా ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సెయిల్లో కలిపి విస్తరణ పెంచబడిన అడుగుతా ఉన్నాం. దీంట్లో తప్పేంటి? కాబట్టి ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నిలిపేస్తున్నట్టు పార్లమెంట్లో ప్రకటించాలని మేము అడుగుతా ఉన్నామండి. పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు సేలం స్టీల్ ప్లాంట్ని బయట అనౌన్స్ చేశారని చెప్పి. మేము చెప్తాం సేలం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటైజ్ చేయట్లేదని పార్లమెంట్లో ప్రకటించారు. బీపీసీఎల్ ప్లాంట్ని మేము ప్రైవేటైజ్ చేయట్లేదు పార్లమెంట్లో ప్రకటించారు. మరి అలాంటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటైజ్ చేయట్లేదని పార్లమెంట్లో ఎందుకు ప్రకటించరు? పార్లమెంట్లో ఎంపీలు అడుగుతుంటే అదే పార్లమెంట్లో ఎంపీలు అడుగుతుంటే మేము ప్రైవేటీకరణ చేసి తీరుతాం, ఈ విధానం అనేది కొనసాగుతోంది, మేము ఇంకా దాన్ని ఇతర చేసుకోలేదని చెప్పేసి ఎంపీలు చెప్తా ఉన్నారు. అక్కడ స్టీల్ మినిస్టర్ చెప్తా ఉన్నారు. అక్కడే ఊకొట్టు వచ్చి అసెంబ్లీలోనేమో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని చెప్పి చెప్పడం అంటే అర్థం ఏంటి? అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పార్లమెంట్లో ప్రకటించట్లేదు, ఆ మేరకు మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మా ప్రధానమైన డిమాండ్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విత్డ్రా చేసుకుంటున్నట్టు పార్లమెంట్లో ప్రకటించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించాలి. ఇంకా స్టీల్ మంత్రి గారు ఇంకొక ఆశ్చర్యకరమైన వారు చెప్తున్నారు ఏంటంటే కార్మికుల జీతాలు బకాయిలు లేవని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. గత సెప్టెంబర్ 24 నుంచి ఈ సెప్టెంబర్ 25 సెప్టెంబర్ ఇప్పుడు వరకు ప్రతి నెల మాకు 75%, 80%, 60% జీతాలు ఇస్తున్నారంటే ప్రతి నెల బకాయి పెడతా ఉన్నారు. ఈ రోజుకి 335% జీతం బకాయి అంటే 3.5 నెలలు బకాయి జీతం ఉంది మాకు. అంటే 3.5 నెలలు బకాయి సుమారు 3 నుంచి 4 లక్షల వరకు ఒక కార్మికుడికి జీతం బకాయి ఉంటే ఏ విధంగా కార్మికుడు బతకగలడు అని చెప్తా ఉన్నాం. రెండోది పోయిన సంవత్సరం బోనస్ ఇవ్వలేదు, ఈ సంవత్సరం బోనస్ ఇవ్వలేదు, 2012లో జరగాల్సినటువంటి వేతన ఒప్పందం ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ విధంగా కార్మికుల్ని తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే పూర్తి జీతాలు అనేవి కార్మికులు ఇవ్వాలి. మూడోది ఈరోజు ఉద్యోగులు తీసేశారు, ఎక్కువైందని చెప్పారు. చెప్పి ఉద్యోగులు తీసేసిన తర్వాత బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి హిందీ వాళ్ళని తీసుకొచ్చుకొని ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు జాయిన్ చేస్తూ ఉన్నారు. మరి నిర్వాసితులైన వాళ్ళు అక్కడ ఉన్న స్థానికులకు ఉద్యోగాలు ఏవి? రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? స్థానికులు ఉపాధి కల్పించాలి కదా. కానీ ఆ విధంగా చేయకుండా ఏదో దొడ్డిదారుని తీసుకొచ్చి వాళ్ళు నియమిస్తూ ఉన్నారు. అది తప్పు. కాబట్టి ఎవరినైతే ఉద్యోగులు తీసేశారో వాళ్ళందరినీ కూడా తిరిగి నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానికులకి, నిర్వాసితులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని ఎన్నికల్లో బాగా వాడుకొని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితులలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కానీయము, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పబ్లిక్ మీటింగ్లో ప్రైవేటీకరణ కానిచ్చే సమస్య లేదని చెప్పాడు. ఈ ఉద్యమానికి ఫస్ట్లో పల్లా శ్రీనివాస్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన కూడా కొంత ఉద్యమం జరిగే చోటుకి వెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని నేనుండాను మీకు అండగా అని చెప్పేసి ఒక ప్రతినిధి వర్గాన్ని ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు కాడికి తీసుకెళ్ళాడు. అందులో మేము కూడా ఉన్నాం. ఆయన చెప్పింది ఏం చెప్పాడు ఆ రోజు? ఏమయ్యా ప్రైవేటీకరణ కానీయము, మీ పని మీరు శుభ్రంగా చేసుకోండి, మా పని మేము చేస్తామన్నాడు. అంటే నాకు తెలియక అడుగుతాను, ఈరోజు అర్థం కావట్లే. ఆ రోజు అర్థం కావట్లే. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేస్తామంటే మాకు అర్థం కాక అనుకున్నాం. ఈరోజు మా పనేమో మేము చేసుకుంటున్నాము, ఆయన పని ముక్కలు చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మచెప్పడమే ఆయన పని చేస్తున్నాడని మాకు ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇది కార్మిక వర్గాన్ని దగా చేయడం అయింది. అది కాకుండా ముఖ్యంగా ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ప్రపంచ దేశాలకు సాటిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. ఈయన అన్న ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తీసుకుపోయినాడని చెప్తారు. ఏ వేదికలలో కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అందరూ చెప్తారు. మరి ఈ ఆత్మాభిమానము మన ఆంధ్రుల ఆత్మాభిమానం కాదా? ఆంధ్రుల సెంటిమెంట్ కాదా? ఆంధ్రుల విశాఖ ఉక్కు
ఆంధ్రుల హక్కు అని దానికి మరి ఏమైపోయింది మీ పార్టీ విధానం? కాబట్టి దయచేసి ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించినప్పుడు, పాదయాత్ర పోయినప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంలో పోయేది లేదు, పబ్లిక్ సెక్టర్లోనే కొనసాగాలని చెప్పాడు. మరి ఏమైపోయినాయో వాళ్ళు చెప్పినటువంటి కాబట్టి ఈ పాలసీ మ్యాటర్లో అన్నిటిలో కూడా మరి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈరోజు ఏంటి లేదు, వాళ్ళ విధానం ఏం లేదు. ఒకటే పైన మోడీ తానా అంటే వీళ్ళు తందానా అని బలకొట్టడానికి, తాళం కొట్టడానికి తయారైపోయింది తప్ప ఆంధ్ర రాష్ట్రం ఏమన్నా పోని, అభిమానం ఏమన్నా పోని, ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమలు ఏమన్నా పోని వాళ్ళకి అధికారమే లక్ష్యంగా ఉంది. దీన్ని సహించము. ప్రైవేట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అన్నీ కూడా వైద్య విధానంలో అన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. అనేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది విదేశాలకు పోయి చదువుకుంటున్నారు. మరి పోయేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇంకా గవర్నమెంట్ కాలేజీలలోనే ఉంటే మరి రానప్పుడు అన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మ చెప్తే మరి ఎట్లా విధానం వస్తుంది? కాబట్టి ఈ విధానాలన్నిటిపైన ప్రజల్లోకి పోతాం, ప్రజలను సమీకరిస్తాం, ఉద్యమాలు నడుపుతాం. ఖచ్చితంగా ఏఐటీసీగా అన్ని పోరాటాలలో ముందుండి పోరాడుతుందని మీ ద్వారా తెలియజేస్తాం. చిన్న చూపు చూడడం అనేది ఎప్పుడు ఉద్యమాన్ని చిన్న చూపు ఎవడు చూడలేడు. ఉద్యమాలే. ఎంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిని రాణిస్తున్న ఫస్ట్ ఆయన ఎప్పుడైతే 1,00,000 మంది విజయవాడ బిఆర్టీఎస్ రోడ్డుకు మారు వేషాలతో టీచర్లు వచ్చి ఎన్జిఓలు ఉద్యమం చేసిండో ఆ రోజు నుంచి ఆయన పతనం స్టార్ట్ అయింది. అధికారం పోయింది, ఇంటికి పోయినాడు. ఈయన పరిస్థితి కూడా రేపు అంతే. ఇటువంటి విధానాలు 14 నెలల్లోనే అవును, వాళ్ళ విధానమే పి అన్నాడు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని P4 విధానాలు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ P4 విధానాలతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తర్వాత ఈ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి రకరకాల పేర్లు పెట్టి అందరూ ప్రైవేటు వ్యక్తులకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక పక్క ఏపీ టూరిజం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి, ఒక పక్క మెడికల్ కాలేజీలు, ఒక పక్క పోర్టులు అన్నీ కూడా ఈరోజు కరేడ్లో ఉండేటువంటి భూములు కార్పొరేట్ వర్గాలకు రెడ్ కార్పొరేట్ పరుస్తున్నాడు. ఈ రాష్ట్రము ప్రైవేటీకరణ వైపున పోతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్, ఎన్జిఓలు పోయి మన పిఆర్సీ అడిగితే పిఆర్సీకి దిక్కు లేదు, పలికే నాదుడే లేదు. ఏమంటే గత ప్రభుత్వం మీద అప్పు చేసిపోయిందని దాని మీద చేస్తాడు. ఈయన ఈ 14 నెలల్లో ఎంత అప్పు చేసినాడు? మరి ఆయన 5 ఏళ్లలో అప్పు చేస్తే ఈయన 14 నెలల్లోనే ఈ అప్పుకు డబల్ అయ్యింది. కాబట్టి ఇది అందరు గమనిస్తున్నారు. కాబట్టి అందుకనే వ్యతిరేకత వస్తుంది. నేను చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ప్రజా అభిప్రాయాన్ని గౌరవించండి, ప్రజలకు నష్టం కలిగించేసే విధానాలు తీసుకోకండి. ఇప్పుడు కార్మికులకు 10 గంటలు పెంచాడు, 13 గంటల పని. లేబర్ కోడ్లు ఏ రాష్ట్రంలో అమలు చేయకపోయినా ఒక కోడి ముందే కూర్చుందని, ఒక కోయిల ముందే కూర్చుందని ఈయన పరిగెత్తుతా లేబర్ కోడ్లు అమలు చేస్తా 13 గంటలు చేశాడు. మహిళలకు పగులే దిక్కు లేకపోతే రోడ్ల మీద పోతా అంటే పగులే దిక్కులేదు, రాత్రుల్లో పూట కూడా డ్యూటీ చేయాలంటే సాధ్యపడుతుందా? కాబట్టి ఈ దుర్మార్గకర విధానాలను మానుకోకపోతే నువ్వు ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి పుట్టగతులను శంకరగిరి మాన్యాలకు పంపిక తప్పదు. మిమ్మల్ని ఎవరైతే వైజాగ్ ఎంపీ ఉన్నారో అది తెల్ల ఏనుగు, దాన్ని పోషించడం కష్టం అని కూడా చెప్పారు ఎంపీ భరత్. అంటే మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఉద్యమాలు చేస్తున్నారు, రాష్ట్రంలో అధికారంలో పార్టీ మారింది, అయినా సరే ఎందుకని దాన్ని సాధించలేము? ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆ విధంగా విమర్శలు చేయడం వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇనీషియల్గా 5,000 కోట్ల రూపాయలు, 4,890 కోట్లు పెట్టారు. ఈ 4,890 కోట్లు పెడితే మేము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో లేకపోతే ట్యాక్సుల రూపంలో, పన్నుల రూపంలో సుమారు 50,000 దగ్గర నుంచి 60,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ కంపెనీకి రిజర్వ్ ఫండ్స్ 12,000 కోట్ల రూపాయలు ఉండేవి. 3 మిలియన్ టన్నుల స్థాయిని 3.5 మిలియన్ టన్నులు తీసుకెళ్ళాం. ఎలా వైట్ హెలిమెంట్ అవుతుంది? 3 మిలియన్ టన్నుల స్థాయిలో ఉన్న కంపెనీకి విస్తరణ కార్యక్రమంలో మనం 12,000 కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్ ఉండేది.
ఈ యొక్క ఎక్స్పాన్షన్ కోసం 7 మిలియన్ టన్నుల స్థాయికి ఎక్స్పాన్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పైసా కూడా సాయం చేయలేదు. ఈ డబ్బులు 12,000 కోట్ల రూపాయలు ప్లస్ 17,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల ద్వారా నుంచి డబ్బులు తీసుకురావడం వల్ల దానికి ఆ అప్పులకు వడ్డీలు చెల్లించడం వల్ల కొంత నష్టం జరిగింది. ప్రధానంగా కంపెనీకి మైన్స్ అనేది లేదు కాబట్టి భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని మైన్స్ ఉన్నాయి, లేదా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ లేవు. మిగతా స్టీల్ ప్లాంట్ ఒక టన్నుకు 2,000 రూపాయలు ఖర్చు పెడుతుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఒక టన్ను దగ్గర 5,000 రూపాయలు నష్టం అయితే ఎప్పుడు మనం ఆదా చేయగలం? ఇది ప్రధానమైన సమస్య. ఈ సమస్యను గాలికి వదిలేసి మీరు ఇంకా రాని స్టీల్ ప్లాంట్ కోసం ఆర్సిలర్మిట్టాల్ ఎక్కడైతే నక్కపల్లి, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కంపెనీ ఇంకా భూసేకరణ జరుగుతుంది, ల్యాండ్ లెవెల్ ఇంకా మొదలవ్వలేదు. అటువంటి కంపెనీకి ఇప్పటి నుంచే మీరు ఎన్ఎండిసి నుంచి ఇవ్వండి అంటారు. ఎన్ఎండిసికి మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచే ఆదాయం ఎక్కువ వెళ్తుంది. 40% ఆదాయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్దే. మరి వారు ప్రైవేట్ కంపెనీలకు ఏ విధంగా అమ్ముతున్నారు అదే రూపంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అమ్ముతున్నారు. అందువల్ల భారం పెరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఇవ్వాలని కోరడం మానేసి ఆ విధంగా ముందుకెళ్ళడం కూడా అది చాలా విడ్డూరంగా ఉంది. అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా నష్టాలు బారిన కాదు. దీనికి ప్రభుత్వాలు సహకరించకపోవడం వల్ల ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంటే చిన్నచూపు, తెలుగువారు అనేసరికి అంతకంటే చిన్నచూపు. అందువల్ల కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా మొత్తం మీద మనకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేయడం వల్ల ఈ దుర్గతి అనేది ఏర్పడింది. కార్మికులందరూ అకౌంట్ దీక్షతో పనిచేస్తున్నారు. వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కానీ శాలరీలు కానీ సకాలంలో రాకపోయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటే మన తాలూకా జీవితాలు బాగుంటాయి. భవిష్యత్తులో ఉపాధి మళ్ళీ కొద్దిమంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పే ఉద్దేశంతో పనిచేస్తున్నప్పుడు కార్మిక వర్గం మీద నిందలేయడం మంచిది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 2021 జనవరి 27వ తేదీన ఏ నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని మీరు ప్యాకేజీ ఇచ్చారు లేదంటున్నారు. ప్యాకేజీ పొట్టగొట్టారు కదా, 5,000 మంది కార్మికుల్ని బయట పెట్టేశారు కదా, వారిని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల వారి చేత కేంద్ర ప్రభుత్వం చేత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని, దీనికి మైన్స్ కేటాయిస్తామని, మైన్స్ ఇవ్వకపోతే కనీసం శైలిలో అయినా కలుపుతామని చెప్పేటువంటిది ప్రకటన చేసేంత వరకు వివిధ రూపాల్లో ప్రైవేట్ కంపెనీలన్నీ లాభాలు ఉన్నాయి, ఐరన్ ఓన్ కంపెనీలని. ఎందుకని విశాఖ ఉక్కుగా పరిస్థితి వచ్చింది? విశాఖ ఉక్కు మైన్స్ లేకపోవడం కారణం. విశాఖ ఉక్కుకి ఏంటంటే మిగతా స్టీల్ ప్లాంట్లకి అందరూ కూడా మైనింగ్ ఉంది. ఆ మైనింగ్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా మంచివి. విశాఖపట్నం స్టీల్ మొదటి దశలో ఒకటే పర్మిషన్ ఇచ్చారు. రెండో దశలో ఏదైతే లాంగ్ ప్రో వైర్ రాడ్స్, ఛానల్స్, బీమ్స్ ఇవే ఉన్నాయి. రెండో దశలో కూడా ఏదైనా ప్లేట్స్ అని లేదా రైల్ అని ఇటువంటి పెడితే లాభాలు వచ్చేవి. దానికి పర్మిషన్ ఇవ్వలేదే. మొదటి దశలో ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అదే ప్రోడక్ట్స్ పెట్టారు. అందువల్ల ఉత్పత్తి ధర ఎంత అవుతుంది? 52-53 వేల రూపాయలు అవుతుంది ఒక టన్ను స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి. కానీ అమ్మడం ఎంతకు అమ్ముతున్నాం? 46-47కి అమ్ముతుంది. అక్కడే 4,000 పోతుంది, 4,000 రూపాయలు పోతుంది కదా. అదే మనకు ఐరన్ ఓర్ మైన్ ఉంటే అది మిగిలి ఉండేది కదా. అందువల్ల ప్రధాన రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం చేయింది. 100% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. రాష్ట్రంలో ఆ కంటెంట్ లేదు. చిన్న మైన్స్ ఉన్నాయి, అది కూడా ఇస్తే అది పెలెట్స్ కింద చేసుకొని వాడచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఎండిసి నుంచి బ్లాక్ అని ఇవ్వాలి. ఎన్ఎండిసి నుంచి మరి మిగతా స్టీల్ ప్లాంట్కి ఇచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఎవరు అంటే తెలుగువారు అంటే చిన్నచూపు. తెలుగువారు ఏంటంటే తెలుగు ఏ పార్టీ వచ్చినా ఈ అందరూ ఏంటంటే అసలు విషయాన్ని వదిలేసి మిగతా విషయాలు మాట్లాడితే ఎలాగవుతుంది? రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రతికి బట్టకట్టాలంటే మైనింగ్ అని ఉండాలి. మైనింగ్ మీరు ఇవ్వలేకపోతే సెయిల్లో కలిపండి. ఒకప్పుడు సెయిల్లో ఉండేది కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 1982 ఫిబ్రవరి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా సెయిల్లో ఉండేది. అప్పుడు ఇంకా ఇది మామూలుగా ల్యాండ్ లెవెలింగ్ అవుతుంది. 90లో ప్రొడక్షన్ వచ్చింది. అందుకని ఒక పక్క భయం ఉంది. ఎందువల్లంటే చిన్న డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పెర్మనెంట్ ఎంప్లాయీస్ చేయవలసిన పని. చట్టబద్ధంగా ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారంగా కార్మిక చట్టాలకు అనుగుణంగా ఏదైతే క్రిటికల్ ఏరియాలో ఆపరేషన్ పనులు చేస్తారో అవన్నీ కూడా ప్రైవేట్ వాటికి ఇవ్వడానికి వెళ్ళలేదు, అవుట్సోర్సింగ్ ఇవ్వడానికి వెళ్ళలేదు. అవి కూడా ఇప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు కదా. దాని అర్థం ఏంటంటే ఈ కంపెనీని బాగా తగ్గించి, సైజ్ తగ్గించి, ఎంప్లాయీస్ని తగ్గించేసి కొన్ని డిపార్ట్మెంట్ ప్రైవేట్కి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా కంపెనీలో అప్పులు అన్నీ ఇప్పుడు వచ్చిన ప్యాకేజీ ద్వారా అప్పులు తీర్చేశారు, ఇంకోటి తీశారు. ఇది ఎవడో కారు చౌక ఎవడో దారదత్తం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆ కుట్రకి వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. పక్కన విశాఖ ఉక్కుది ఎప్పటి నుంచో కూడా ప్రైవేట్గా అడ్డుకుంటామని రాష్ట్రంలో అధికారులు వచ్చారు. రాష్ట్రంలో చాలా వరకు కూడా వైద్యం సరిగ్గా అందట్లేదు. అంటే ఏంటి విపత్కర పరిస్థితులు రాష్ట్రం? ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వంద్వ నాలుకలతోటి వ్యవహరిస్తూ ఉంది. అధికారంలోకి రాకముందేమో విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పేసి ఆ రోజు విశాఖ స్టీల్ కార్మికుల పక్షాన నిలబడి వాళ్ళ ఆందోళనలో పాల్గొని ఆ రోజు మద్దతు ఇచ్చారు. కానీ అధికారం వచ్చిన వెంటనే ఈరోజు నాలుక మడవం తిప్పేసి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ దిశలో వేగంగా పావులు కదుపుతూ ఉన్నారు. పైపెచ్చు ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు దాన్ని కుట్రపూరితంగా దాన్ని
చంపేయాలని చెప్పేసి చూస్తూ ఉంటే దానికి కూటమి ప్రభుత్వం ఆజ్యం పోస్తూ ఉంది. 32 రకాలుగా దాన్ని వెడగొట్టే ముక్కలు చేసేసి ప్రైవేటీకరణ చేయటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంగీకరించదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటాల ద్వారా వచ్చింది, పోరాటాల ద్వారానే దీన్ని కాపాడుకుంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. దానికి పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఒక పెద్ద ఎత్తున మరొక పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈ పోరాటంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా విశాఖ ప్రాంతంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపడానికి కూటమి ప్రభుత్వం కూడా కృషి చేయాలి. ఈరోజు ఉత్తరాంధ్ర తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే ఒక పెద్ద పరిశ్రమగా ఉంది. ఈరోజు వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. అందుట్లో వెనకబడిన ప్రాంతంలో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. ప్రాణ త్యాగాలతోటి ఆ రోజు దాన్ని నిర్మించుకున్నాం. అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షణ కోసం తప్పకుండా ఈ ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలి. దాన్ని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా 5,000 మందిని తొలగించారు. నిర్దాక్షిణ్యంగా తొలగిస్తే దాని గురించి ఈ ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. ఒకవైపు ఏమో కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం, ఉపాధి అవకాశాలు పెంచుతాం అని చెప్పేసి మాటలు చెబుతున్నారు, కానీ ఆచరణలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషి ఏమిటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వమే ప్రైవేటీకరణ విధానాలను చాలా వేగంగా తీసుకొస్తూ ఉంది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడంతో పాటు పీపీపీ ప్రేయర్తో ఈరోజు వైద్య రంగాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పేసి ప్రజలకి వైద్యం కూడా దూరం చేసే పని చేస్తూ ఉంది. దీన్ని కూడా ప్రజానీకం వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి ప్రైవేటీకరణ వ్యతిరేక విధానాలను ప్రభుత్వం మానుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అభివృద్ధి గురించి చాలా పెద్ద మాటలు, పెద్ద ప్రాజెక్టులు, పెద్ద గ్రాఫిక్స్ మనం చూస్తున్నాం. వాస్తవంగా 24 ఎన్నికలకు వెళ్ళబోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వం విముక్తి చెందుతుంది, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి విశ్వాసంతోనే 164 సీట్లు ఇచ్చారు. కానీ ఒక్క సంవత్సరం గడిచేటప్పటికీ ఇవన్నీ మా భ్రమలను తేలిపోయింది అని చెప్పేసి నిరాశలో ఈరోజు ఉన్నారు. మేము ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం నిరాశపడడం కాదు, ప్రజలం నిరాశపడటం కాదు, మహిళలం నిరాశపడటం కాదు, యూత్ నిరాశపడటం కాదు, విద్యార్థులు నిరాశపడటం కాదు. ఈ ప్రభుత్వాలను నిలవేస్తేనే మనం సాధించుకున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం సాధించుకున్నాం, మనం నిలవేసి సాధించుకున్నాం. స్వాతంత్రాన్ని సాధించుకున్నాం, మనము నిలవేసి సాధించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో 15 సంవత్సరాలు విద్యుత్ రేట్లు పెరగకుండా ఉన్నా, లేదు రైతులకు ఉచిత విద్యుత్ ఉన్నా అది పోరాడి సాధించుకున్నాం. భూ సంస్కరణల చట్టం వచ్చిందంటే సాధించుకున్నాం. ఇళ్ల స్థలాలు ఈరోజు 25 లక్షలు జగన్ ఇచ్చాడు, మేము ఇళ్ళు నిర్మాణం కడతాము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు అంటే ఇవి ప్రజలు పోరాడి సాధించుకున్నవి. అందువల్లనే పోరాడితేనే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మొత్తం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని మొక్క చెక్కలు చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటటువంటి విధానాల్ని చంద్రబాబు నాయుడు నూతన సంస్కరణల్లో ప్రపంచ బ్యాంక్ జీతగాడుగా ఆయన CEO అని చెప్పుకున్నాడు. ఆయన్ని ప్రపంచ బ్యాంక్ విధానాలను అమలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అమలు చేశాడు, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు అమలు చేశాడు, ఆ తర్వాత జగన్ అమలు చేశాడు, ఇప్పుడు మరింత వేగంగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు ఈ ఆర్థిక విధానాలు అనేవి. P4 ఏమిటండి? ఎవడికో బంగారు కుటుంబం ఇస్తాడట, వాడు ఈ కుటుంబాన్ని ఉద్ధరిస్తాడట. ఏమడిగారు వాళ్ళు? ఉద్యోగాలు అడిగారు. ఉచితంగా మాకు ఇవ్వమని చెప్పేసి అడగట్లా, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మేము పని చేసుకొని బ్రతుకుతాం, ఆత్మగౌరవంతో బ్రతుకుతామని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఉద్యోగాలు చూపిస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రైవేటు వ్యక్తులు ఫలానా కుటుంబాలకు బాగు చేశారు కాబట్టి వాళ్ళకి కట్టబెట్టడానికి 100,000 ఎకరాలు 100 రూపాయికి కట్టబెట్టడానికి ఇది ఒక ప్లాను. ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ప్రారంభించారు. ఆంధ్ర ప్రజలు సంతోషించారు. అయితే వాటి నిర్మాణం పూర్తి కాలేదు, 5 మాత్రమే అయినాయి. ఇంకొక 2 నిర్మాణం పూర్తయి సీట్లు వచ్చినా ఈరోజు దుగ్ధతో, రాజకీయ దుగ్ధ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దుగ్ధతో ప్రేమ కాదు, ఆ 2 కాలేజీల్లో మీరు సీట్లు తెచ్చుకొని కాలేజీలు ప్రారంభించడానికి మీరు సిద్ధం కాలేదు. మిగిలినటువంటి 10 కాలేజీలని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి సిద్ధపడుతున్నారు. మేము అడుగుతున్నాం, 60% నిధులు కేంద్రం ఇచ్చేటప్పుడు నువ్వు అప్పు చేసి అడుక్కు తినైనా సరే దాన్ని 40% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి పూర్తి చేస్తే ప్రజలకి ఉచిత వైద్యం అందుతుంది. ప్రజలకు ఉచిత వైద్యమే కాదు, పిల్లలు ఈరోజు కష్టపడి చదువుకుని వైద్య వృత్తి మీద మమకారం ఉండేటటువంటి వాళ్ళు ప్రజలకి ఉచితంగా సేవ చేయాలనుకుంటారు, డబ్బు తీసుకొని కాదు. వైద్య వృత్తి మీద మమకారం ఉండేవాళ్ళు, వాళ్ళు కోట్ల రూపాయలు, లక్షల
లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి మెడికల్ కాలేజీలో చదివితే వాళ్ళు ఈ అప్పు తీర్చుకోవడానికి జనం దగ్గర డబ్బులు వసూలు చేయాల్సిన పరిస్థితికి నెట్టబడతారు. అంటే ఒక దోపిడీ వ్యవస్థలోకి నెడుతున్నారు మీరు విద్యార్థుల్ని. అలా కాకుండా విద్యార్థులకి ఉచితంగా మీరు ఈ 10 కాలేజీలు కూడా ప్రభుత్వ రంగంలో స్థాపించి మీరు వాళ్ళందరికీ ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తే వాళ్ళు తిరిగి ప్రభుత్వ సర్వీస్లో పనిచేయడానికి, ప్రజలకు మంచి సర్వీసెస్ అందించడానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా వైద్యం ప్రజలకు అందుబాటు అవుతుంది. కాబట్టి ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటే ఒక 10 కాలేజీల ప్రైవేటీకరణ అనుకోవద్దు మిత్రులారా. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ, పిల్లలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఏమిటి అంటే, వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు మహిళల గ్యారంటీతో అప్పులు ఇస్తున్నారు. ఎన్ఎస్ఎస్ డేటా ఏం చెప్తుంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మీద అప్పు ఎక్కువ ఉంది. యావరేజ్ అని 1,00,000 ఉంది. మేము ఇటీవల సర్వే చేసాం, మహిళా సంఘంగా ఒక మైక్రో సర్వే చేసాము. ఈ సర్వేలో తేలింది ఏమిటి అంటే ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవు, ఇంటి నిర్మాణానికి అనివార్యంగా అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వైద్యం కోసం, చదువుల కోసం, ఇంటి ఖర్చుల కోసం కూడా మిత్రులారా. ఇంటి ఖర్చులు ఎందుకు? ఇంటి ఖర్చులు అంటే పని లేని రోజుల్లో అప్పు తీసుకొచ్చుకొని తినాలా, మళ్ళీ పని దొరికిన రోజు మళ్ళీ అప్పు తీర్చుకుంటూ తినాలి. ఇది పరిస్థితి. ఇంటి ఖర్చుల కోసం, వీటి కోసం మేజర్ ఖర్చులు. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ఇళ్ళలో ఏసీలు ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళలో ఫ్యాన్లు ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళలో టీవీలు ఉన్నాయి. అంటే సినిమాకి వెళ్తే సినిమా టికెట్ కొనుక్కోగలిగే పరిస్థితి లేని వాళ్ళు ఒక టీవీ ఉంటే టీవీలో సినిమాలు చూడొచ్చు, లేకపోతే కాసేపు కాలక్షేపం. వాళ్ళకపోతే కొంచెము ఆ బుర్రకి విశ్రాంతి కావాలి కదా, ఆ టీవీ కొనుక్కుంటాడు, అప్పు చేసి అయినా కొనుక్కుంటారు. కానీ మేము చూసాము 7% మందే ఇంట్లో వస్తువులు కానీ లేదు ఫంక్షన్లకు కానీ ఖర్చు పెట్టిన వాళ్ళు. మిగతావన్నీ ప్రాథమిక అవసరాలు, విద్య, వైద్యం, ఇల్లు, ఇలాంటి ఇంటి ఖర్చులు, ఇలాంటి ప్రాథమిక ఖర్చుల కోసం ఖర్చు పెడుతున్నటువంటి వాళ్ళు ఈ ఖర్చులు అధిగమించాలి అంటే పని కావాలంటున్నారు. మహిళలు పని కావాలా అని అడుగుతున్నారు. ఈ మహిళలకు పని ఎక్కడుంది? పురుషుడు 100 రూపాయలు సంపాదిస్తే అదే పనికి స్త్రీలు 39 రూపాయలు సంపాదిస్తున్నారు. బట్ స్టిల్ మహిళలు ఏ పని దొరికితే ఆ పనికి వెతుకులాడుకొని వెళ్తున్నారు. భర్తలు సగం మంది, 50% ఆఫ్ ఆంధ్ర పీపుల్, 35% తాగుబోతులుగా ఉన్నారు, అబోవ్ 60% తాగుతున్నారు. రోజువారీ తాగేవాళ్ళు 50% ఉన్నారు రాష్ట్రంలో. దీని ఫలితం ఏమిటి అని చెప్పేసి అంటే ఆడవాళ్ళ మీద భారం పడుతుంది. ఈ ప్రైవేటీకరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, భూములండి మొత్తం రైతుల దగ్గర లక్షల ఎకరాల భూములు, వేల ఎకరాల భూములు మీరు అడ్డగోలుగా తీసుకుంటున్నారు. మాకొద్దు మొర్రో అని చెప్పేసి అన్న తీసుకుంటున్నారు. ఇలాంటి ఒక నేపథ్యంలో ఈరోజు విశాఖ ఉక్కుని రక్షించుకోవడం అనేది, ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకోవడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రక్షించుకోవడం, ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని రక్షించుకోవడం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని రక్షించుకోవడం. ఈ పాలకుల విధానాలు ఇలాగే ఉంటే మీరు కాదు మా పాలకులను మేము ఎన్నుకోగలం అని చెప్పేటటువంటి దానికి ఒక బృహత్తర ఉద్యమం అవసరం. ఆ ఉద్యమంలో మహిళలందరూ భాగస్వాములు కావాలనేటటువంటి ప్రయత్నంతో మేము అన్ని మహిళా సంఘాలను కూడా కలిసి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మహిళలందరూ ఇందులో భాగస్వాములు కావాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతూ ఉన్నాం, అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేడం, 14 నెలలకే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది? అంటే మెడికల్ ప్రైవేట్ కాలేజీ అంశం కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, అమరావతి రైతులు 2వ భూసేకరణ కావచ్చు, అలాగే మహిళల పైన పెరుగుతున్న అఘాయిత్యాలు అంటే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. అది బయట మాట్లాడితే పోలీస్ కేసులు నమోదు చేస్తున్నారు. అది 14 నెలల్లోనే అసంతృప్తి రావడానికి కారణం ఇప్పుడు మహిళల విషయమే చెప్తానండి. 1500, 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వాళ్ళందరికీ 1500 రూపాయలు ఇస్తానని మీరే కదా ఇంటింటికి వెళ్ళి ఇది బాండ్ అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఈరోజు ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు కూడా కొన్నిటికి మినహాయించారు, కొన్నిటికి ఇచ్చారు. ఓకే, పాక్షికంగా అమలు చేశారు, సంతోషిద్దాం. నిరుద్యోగ భృతి అన్నారు కదా, ఆడపిల్లలు ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు? మన బీఈడి పరీక్షలు రాస్తే ఎన్ని లక్షల మంది రాశారు? ఏ చిన్న ఇంటర్వ్యూ ఉన్నా ఎంతమంది ఆడపిల్లలు వెళ్తున్నారు? ఈ ఆడపిల్లలకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మీరు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడరు. మరి గ్యారంటీ బాండ్ ఇచ్చిన తర్వాత నిజమేనేమో, మారిపోయారేమో చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారేమో. అప్పుడైతే డోక్రా అప్పులు రద్దు చేయలేదు, కానీ ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారేమో చూద్దామని చెప్పేసి ఓటేశారు. చేయట్లేదు. ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, అబద్ధాలు చెప్తున్నారు. ప్లెయిన్గా ఉండి నా కష్టాలు ఇవి, నా బాధలు ఇవి, మీరందరూ కూడా ఇందులో పాలు పంచుకోండి. ఇదిగో నా ఖర్చు తగ్గించుకుంటున్నాను, నేను మాటిమాటికి హైదరాబాదు ఇక్కడికి తిరగను, లేకపోతే ఇదిగో నా దీనికోసం ఎంత ఖర్చు పెట్టుకోను, నేను నా ఖర్చు తగ్గించుకుంటా, మీరు కూడా ఏం చేద్దామో మీరందరూ సలహాలు ఇవ్వండి అని అందరూ సలహాలు తీసుకొని అందరినీ అన్ని నోరు తెరిస్తే నిద్రలేస్తే అబద్ధాలు అంటారు చూడండి. నోరు తెరిస్తే మొన్నటిదాకా మనకు చెర్లా, ఇవాళ సోమస్యల, రేపు ఇంకో గ్రాఫ్,
గ్రాఫిక్స్, ఎల్లుండి ఇంకో గ్రాఫిక్స్. ఈ గ్రాఫిక్స్తో జనానికి ఏమవుతుంది, వాళ్ళ అమరావతి రైతులకే అగమ్య గోచరమైన పరిస్థితి. ఎవరైతే పోరాడారో, ఎవరైతే రాజధాని నిర్మాణం కావాలని కోరారో, ఎంత పెద్ద ఆశతో గెలిపించుకున్నారు మిమ్మల్ని, ఈరోజు జరుగుతున్న కథ ఏమిటి? ఇంకొక 40 ఎకరాలు తీసుకుంటామంటే ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన వాళ్ళే, అయ్యా మేము భూములు ఇచ్చి పునారిల్లిపోతున్నాం, మీరు భూములు ఇవ్వద్దు అని చెప్పాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవడం మంచిది. ఇప్పటికైనా ప్రజల వైపు ఆలోచిస్తే వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. కానీ ప్రజల్ని మభ్యపెట్టి అంతా ప్రైవేటీకరణలో ఉంది అని చెప్పేసి ఒక మాయాబజార్ని సృష్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు ఖచ్చితంగా దీన్ని ఇవాళ కాకపోతే రేపైనా గుర్తిస్తారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, నిలవేస్తారు అనేది మేము చెప్పదలుచుకున్నాం. లేదా హోమ్ మినిస్టర్ గారిని నిలవేశారు. ఏమిటి వాళ్ళు అడిగింది? సొంత నియోజకవర్గం, ఆమె నియోజకవర్గ ప్రజలు కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం వెళ్ళారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? దీని మూలంగా మా వృత్తి అయిపోతుంది, మా వృత్తి పోతే మాకు ఇది తప్ప ఇంకేమీ చేత కాదు, ఏం చేయాలి మేము అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈ ఏం చేయాలి అనేటటువంటి దానికి ఎందుకు పూనుకోరు అని చెప్పేసేటటువంటిది మేము అడిగే ప్రశ్న. సో నా చేతుల్లో ఏం లేదు, నిజమే, అనిత చేతుల్లో ఏం లేదు పాపం. హోమ్ మినిస్టర్ ఎంత అని మాట్లాడినటువంటి వాళ్ళు కాబట్టి మరి హోమ్ మినిస్టర్ ఒక్కరు చేయలేరు. కానీ చేయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి చేయాలి, పవన్ కళ్యాణ్ చేయాలి, లోకేష్ చేయాలి. ఈ చేయాల్సిన వాళ్ళు ఇవాళ జనం బ్రతుకుల్ని పెట్టుబడిదారుల సొంత ప్రయోజనాలకు వదిలేస్తున్నారు. అందుకనే రోజు పిల్లలు చచ్చిపోతున్నారు, కుర్రాళ్ళు చచ్చిపోతున్నారు, ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక రకాల దారుణాలు జరుగుతున్నాయి. ఈ దారుణాలు ఎస్, ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఇన్ని దుర్మార్గాలకు కారణమవుతుంది, ఇంత ప్రజల నిస్సహాయత కారణమవుతుంది. అందువల్లనే మేము ప్రజలకి ఈరోజు పిలుపునిస్తుంది ఏంటంటే ప్రజలే తమ ప్రయోజనాల్ని కాపాడుకోగలరు. మంచి పాయింట్ మాట్లాడారు. ప్రతి ఆడపిల్ల ఎవరైతే గృహిణి ఉన్నారో ఆవిడ మీద ఆర్థికంగా పెనుభారం పడిపోతుంది బ్యాంకుల్లో, ఈఎంఐలు. ఎత్తునండి, చాలా పెద్ద ఎత్తున. మేము ఒక సర్వే చేసాము ఇటీవల, ఒక 131 మంది మీద చాలా సవివరమైన సర్వే చేశాము. అలాగే ఒక షార్ట్ సర్వే కూడా చేశాము ఒక 100 మంది దగ్గర. ఈ సర్వేలో మాకు తేలిన విషయాలు నేను మీ ముందు చెప్తా ఉన్నది. ఇంటి నిర్మాణం మేము అడుగుతున్నది ఏంటంటే, అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుకి మీరే పెట్టాలి ప్రభుత్వమే. నాణ్యమైన ఇంటికి గ్యారంటీ ఇవ్వాలి. మీరు కట్టిస్తే నాణ్యమైన ఇంటికి మీరు హామీ ఇవ్వాలా, అంటే కాంట్రాక్టరు మీరు కలిసి హామీ ఇవ్వాలా. 3 ఏళ్లకే పగుళ్ళు వస్తే ఏమిల్లది? సో మీరు కాంట్రాక్టర్ తినే పద్ధతి కాకుండా ఇవాళ 6 లక్షలు మినిమం, 6 లక్షలు ఇవ్వండి, వాళ్ళు అప్పు లేకుండా కట్టుకుంటారు. ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశారు, వైద్యం కోసం అప్పులు చేశారు, పిల్లల చదువుల కోసం అప్పులు చేశారు, పని లేనప్పుడు ఇళ్ళు గడవడానికి కూడా అప్పులు చేశారు. ఇవి ప్రధానమైన ఖర్చులు. అవునో కాదో గవర్నమెంట్ చాలా సర్వేలు చేస్తుంది కదా, ఈ సర్వే కూడా చేయమని అడుగుతున్నాం. మేము చేసింది తప్పని చెప్పేసి మీకు చేతనైతే రుజువు చేయండి. ఇవన్నీ మీ విధానాల కారణం కాదా అని నేను అడుగుతున్నా. మీ హాస్పిటల్స్ సరిగ్గా ఉండి, మీరు నడుపుతున్న ప్రభుత్వ పాఠశాలలు సరిగ్గా ఉంటాయి, వైద్యానికి చదువులకి ఎందుకు ఖర్చు పెట్టాలా? మీరు నిజంగా పేదవాళ్ళకి ఇంటి నిర్మాణం చేయాలా అనుకుంటే మీరు కోట్ల రూపాయలు పెట్టి భవనాలు కట్టుకుంటున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక 100 గజాల లోపు వాళ్ళు కట్టుకునేటటువంటి ఇల్లు శుభ్రంగా కట్టించేటటువంటి శక్తి కూడా మీకు లేకపోతే, ఇంత దద్దమ్మ పాలన మీరు నిర్వహిస్తే ఈ పాలన ఉంటే ఏమీ లేకపోతే ఏమీ అని చెప్పేసి అనుకుంటున్నారు జనం. విశాఖ స్టీల్ ప్లాంటు వైట్ ఎలిఫెంట్ ఎప్పుడూ కాల. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ చెల్లించినటువంటిదంతా ఇంతవరకు మొత్తం అంతా 5,000 కోట్లు మాత్రమే. మేము కట్టినటువంటి స్టీల్ ప్లాంట్ కట్టినటువంటి పన్నులు 60,000 కోట్లు, 60,000 కోట్లు. అట్లాగే దానికున్న సంపద 5 లక్షల కోట్లు. అందుకని స్టీల్ ప్లాంట్ ప్రజలు త్యాగం చేశారు, భూములు ఇచ్చారు. ఆ భూములే ఇప్పుడు 2 లక్షల కోట్లు అయింది. అంతా ప్రజల ఆస్తే. అందుకని పబ్లిక్ సెక్టార్ అంటే ప్రజల ఆస్తి, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అంతకంటే వీళ్ళు చేసే పని ఏమిటి? ఏమి పరిపాలించడం అంటే రోజు అక్కడేం కూర్చోక్కర్లా. ఒక అధికారం ఉంటాడు. ఇన్నేళ్ళు ఎలా నడిచింది? 40 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచింది. రోజు రోజుకి పెరిగింది, ఏం తగ్గలేదు దాని వాల్యూ. ఈ రోజుకి కూడా దాని వాల్యూ పెరుగుతుంది. దేశంలో నెంబర్ 1 అవుతుంది. ఏకైక మార్గం చేయాల్సిందేమంటే సొంత గనులు ఇవ్వాలి. చట్టం ఇది, మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది. దీని ప్రకారం ప్రతి పబ్లిక్ సెక్టార్కి సొంత గనులు సమకూర్చాలి, ప్రభుత్వం బాధ్యత. కానీ ఇవ్వడంలా బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డికి ఏ స్టీల్ ప్లాంట్ లేకుండా ఇచ్చారు, వాడు అమ్ముకోవడానికి ఉపయోగించుకున్నాడు. కానీ స్టీల్ ప్లాంట్ ఉన్నదానికి సొంత గనులు ఎందుకు ఇవ్వరు? ఇది ఈరోజు అడగాల్సింది. కూటమి ప్రభుత్వం, నువ్వు నితీష్ కుమార్ ఏది కావాలంటే అది చేయించుకుంటున్నాడు బీహార్. కానీ కుడి చెయ్యి నీ
మీద నీ మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం నడుస్తుంది, ఆ మాత్రం అడగలేవా? ఎందుకని భయపడతారు? ఆ మాత్రం అడగలేవు. భయపడడం కాదు, సొంత పనులు చేయించుకుంటారు. వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు. రియల్ ఎస్టేట్ పనులు చేయించుకుంటున్నారు, సొంత పనులు చేయించుకుంటున్నారు. అది కావాలి. ఇది ఇస్తే వాళ్ళకేమిటి లాభం? అంటే స్టేట్గా అమరావతి పోలవరం ఒకటే మెయిన్ అని కూడాను బాబు గారు పదే పదే చెప్పారు. వాటికి కూడా చేసేదానికంటే వాటి చుట్టూ రియల్ ఎస్టేట్లు డెవలప్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క హక్కుని తాకట్టు పెడుతున్నారు. విశాఖ ఉక్కు ప్రజల యొక్క హక్కు ఇది, దీన్ని నిలబెట్టుకోవాలి. అందుకని ఈరోజు గత్యంతరం లేదు మనకి. ప్రజల ఉద్యమంగా ఇది మారాలి. ప్రజలు మళ్ళీ ఆనాట్లాగానే మళ్ళీ పోరాటంలోకి వస్తారు. మేము విద్యార్థులను కదిలించడానికి యూనివర్సిటీ విద్యార్థుల యువకుల యొక్క మీటింగ్లు త్వరలో జరగబోతున్నాం. రేపు అక్టోబర్ 18వ తేదీన విశాఖపట్నంలో రాష్ట్ర విద్యార్థి సంఘాలు యువజన సంఘాల మీటింగు జరగబోతుంది. అక్కడ భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర పెడతాం. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఎందుకని మాట్లాడలేదు ఈ అంశం మీద? రాజకీయ నాయకులు అందరూ అని కాదు, ఒకప్పుడు రాజకీయ నాయకులు అందరూ బలపరిచారు, వీళ్ళు కూడా బలపరిచారు, ఆయన కూడా బలపరిచారు. చంద్రబాబు నాయుడు ఆయన రాసిన లేఖలో ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని రాజీనామా చేసి వెంటనే ఉద్యమంలోకి దిగాలి, మా జగన్ మేము మొత్తం రాజీనామా చేస్తామని చెప్పింది ఆయనే, రాతపూర్వకంగా ఇచ్చిందే, మేము వేరే చెప్పడం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, అయిపోయింది. పల్లా శ్రీనివాస్ గారు నేను దీనికోసం ప్రాణాలు అర్పిస్తా అన్నాడు. ఇప్పుడు ప్రాణం కాదు కదా, గోరు కూడా అర్పించడం. తీసుకెళ్ళి కలిపారు కదా. అందుకని అధికారం రావడం కోసం ఈ ఎత్తుగాళ్ళు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని ప్రజల్ని ఇలా మోసం చేయడం మంచిది కాదు. ఇది ప్రజల యొక్క సంపద, దీన్ని కాపాడాలి. మా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ 5 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో రక్షించుకుంటాం. రాష్ట్ర ప్రజలు కూడా మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా ఎందుకు ప్రైవేట్ చేస్తారు అని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అది కాకుండా కాపాడుకోవడానికి సొంత గనులు ఇవ్వాలి. సార్, జనసేన అధినేత అంతకుముందు రోడ్డు మీద ర్యాలీ కూడా నిర్వహించారు. ఇప్పుడు ఆయన ఎందుకని మాట్లాడలేకపోతే? జనసేన అధినేతకి ఒకటే, ఆయనకి సీఎం కావాలంతే. అందుకని ఈరోజు బీజేపీతో చేతులు కలిపి వాళ్లతో మమేకం అయిపోతే ఆయనకు పదవి వస్తుందని ఆయన ఆశిస్తున్నాడు. ఆయనకి ఆ పదవి కోసమే చూస్తున్నాడు తప్ప ఆనాడు చెప్పిన మాటలన్నీ కూడా నీటి మూటలు అయిపోయినాయి. ఆనాడు మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆయన సొంత ఎజెండాతోటి ముందుకెళ్తున్నాడు. ఇప్పటికైనా అది ఖచ్చితంగా దీని యొక్క స్టీల్ ప్లాంట్కి నష్టం కలిగిస్తే దాని ఫలితం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. అందుకని ప్రజలు సహించరు. ఇప్పటికైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించాలి. వామపక్షాలు ముందు నుంచి ఉన్నాయి, కానీ వీళ్ళ ఎజెండా వేరు. మిగిలిన ఉద్యోగ పార్టీలు వాళ్ళు ప్రైవేటీకరణ అనేది వాళ్ళ విధానం. అందువల్ల ఆ విధానానికి పైకి ఒకటి చెబుతారు స్టీల్ ప్లాంట్ గురించి, ఆచరణలో ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, దిగిపోగానే వేరే మాట. సార్, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని తలంపు కూడా చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఆయనకు ప్రైవేట్ పిచ్చండి. ఈరోజు కొత్త కాదు, 30 ఏళ్ళ నుంచి విద్యుత్ ప్రైవేటీకరణ 2000 సంవత్సరంలో బాగులింగంపల్లి బషీర్బాగ్ కాల్పులు ఎందుకు జరిగాయి? మీరు ఏ విషయమైనా తీసుకోండి. స్టీల్ ప్లాంట్ ఆ రోజు కూడా 2000 సంవత్సరంలో ప్రైవేట్ చేయాలని చాలా తీవ్రంగా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున అక్కడ లోకల్ ఎంపీ మాట్లాడాడు ప్రైవేట్ చేయాలని. ప్రైవేట్ పిచ్ అంతే. కానీ ఇందిరాగాంధీ దేశంలో జాతీయకరణ వల్లనే బ్యాంకులు ప్రధానమంత్రి అయింది, మనకు తెలుసు. ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు పోట్లాడి మనం ప్రైవేట్ బస్సులు పోయి జాతీయ బస్సులని, విద్యుత్ ప్రైవేట్గా ఉండేటువంటిది పబ్లిక్ అయింది. అవన్నీ అయిన తర్వాత అభివృద్ధి అయింది. ఐడిపిఎల్ మందుల కంపెనీ వచ్చిన తర్వాత మందులు దొరికాయి మనకి. కానీ వాటిని లేకుండా ఈరోజు నాశనం చేసి ప్రైవేట్ వాళ్ళ లాభాల కోసం ఈరోజు ప్రభుత్వాలను పట్టుకొని, ప్రభుత్వాలు అలాగే ఈ కార్పొరేట్ కంపెనీలు ఒకటై ప్రజలను దోపిడీ చేస్తున్నారు. దానికి పాలకవర్గంగా ఉన్నవాళ్ళు, ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి తానతంధానని వాళ్ళకి భజన చేస్తున్నారు. అందువల్ల ప్రజలకి ఈరోజు భారాలు పెరుగుతున్నాయి, కష్టాలు పెరుగుతున్నాయి. ప్రజలు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ రంగమైనా, అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు. అన్ని రంగాల్లో అడ్డుకోవడమే, వాళ్ళు సొంతగా పెట్టుకోమనండి. కానీ ఉన్న ప్రభుత్వ రంగాన్ని తీసుకోవడం అనేది తప్పు. ఉన్న ప్రైవేట్ రంగాన్ని వాళ్ళు కట్టబెట్టడం అనేది అన్యాయం. అది దేశ సంపదను ఆ రకంగా భూములు, గనులు, సముద్ర తీరం, ఆ రకంగా మొత్తం సంపదని, వ్యవసాయ రంగం అదే భూములు అంటే వ్యవసాయం. అందుకని వీటన్నింటినీ వారి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేశ సంపదని ప్రైవేటు వాళ్ళకి దోచిపెట్టడం. దీన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. ప్రజా ఉద్యమాలు వస్తాయి. ఏ ప్రభుత్వం అయినా తలవక తప్పదు.